ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న వనమి కల్చర్. అన్నిటికన్నా ముఖ్యంగా రైతులు అనుకున్న సమయానికి రావాల్సిన ఎదుగుదల రాకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేడు వనమి సాగు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. అంటే సాగు కాలంలో ఎదురవుతున్న సమస్యలు అవేమనగా మంచి విత్తనం ఎంపిక కావచ్చు, అలాగే వైట్ మజిల్ సిండ్రోమ్, వైట్ కట్, బ్లాక్ గిల్, పిహెచ్పి, వైట్ స్పాట్, అలాగే క్రంపింగ్ మజిల్, లూజ్ షెల్, ఇలాగా అనేక సమస్యలు ఉన్నాయి. వీటినన్నిటినీ అధిగమిస్తూ సాగు చేసినా కూడా రైతులకు అనుకున్న సమయానికి అనగా జరిగిన రోజులకు అనుగుణంగా ఎదుగుదల కనిపించకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది. మరో ప్రక్క చూస్తే మేత వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి గాను మన ఫోనిక్స్ ఆక్వా కంపెనీ వారు గ్రోవెట్ అనే ఉత్పత్తిని తీసుకువచ్చారు. దీనిలో ముఖ్యంగా ఉన్నవి ఏమిటంటే కొన్ని రకాల ప్రోబయోటిక్స్, అదేవిధంగా ప్రిబయోటిక్స్, ఎంజైమ్స్, విటమిన్స్, అమైనో యాసిడ్స్ మరియు హెర్బల్ కాంపౌండ్స్ కలిగిన దీనిని ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని ముఖ్యంగా రొయ్యల ఎదుగుదలకు వినియోగించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్పత్తిని రోజుకు ఒక మేతలో 5 నుంచి 10 గ్రాముల వరకు ఇవ్వవచ్చు. ఈ యొక్క గ్రోవెట్ ఉత్పత్తిని రెగ్యులర్గా వాడిన చెరువులలో ఎదుగుదలతో పాటు లూజ్ షెల్ మరియు వైట్ కట్, వైట్ మజిల్, అదేవిధంగా బాడీ క్రాంపింగ్ మొదలగు వ్యాధులు అంతగా మాకు కనిపించలేదు. ఇది రైతులకు మల్టీపర్పస్ ఉపయోగకారిగా ఉపయోగపడుతుంది. ఎందుకనగా యొక్క రొయ్య ఎదుగుదలతో పాటుగా ఈ వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో రైతులకు ఎంతో ఉపయోగకారిగా యొక్క ఉత్పత్తి ఉండడం మేము గమనించాం. దీనితో పాటుగా రొయ్యకు వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గాను ఈ యొక్క ఫోనోవిట్ అనే ఉత్పత్తిని అనగా ఈ యొక్క విటమిన్ సి, అదేవిధంగా యొక్క రొయ్య గట్టలోని పిహెచ్ సమతుల్యంగా ఉండడానికి మరియు రొయ్య శరీరంలో విబ్రియో వంటి వ్యాధికారక బ్యాక్టీరియాను నిర్మూలించడానికి గాను ఆక్టోగట్ అనే ఉత్పత్తిని ఇస్తున్నాము. ఈ విధంగా గ్రోవెట్కు అనుబంధంగా ఈ యొక్క 2 అనగా ఫోనోవిట్సి మరియు ఆక్టోగట్ అనే ఉత్పత్తులను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన చెరువుల్లో రొయ్యలు ఎంతో ఆరోగ్యకరంగా ఉండి మరియు మంచి దిగుబడులు రావడం జరుగుతుంది. అదేవిధంగా బాడీ వెయిట్ కూడా ఎంతో ఆశాజనకంగా ఉండడం మేము చూసాం. అలాగే ఈ ఉత్పత్తులను మీరు కూడా వినియోగించుకుని వనామి సాగులో మంచి దిగుబడులు పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.